చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయములో దేవుని యొక్క మాటలు కొంత సమయమిందా మా జాగ్రత్త కొద్ది నిమిషాలిందా. కుడి వచ్చిన మీ అందరికి ప్రభునాములు శుభములు వందనాలు తెలియజేయుచున్నాను. సమయంలో మనందరం కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మంచి మాట చదువుకొని ప్రార్థన చేసుకొని ఈ దినము కోరికను ముగించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. చదవబడినటువంటి మాటను మనం చాలా జాగ్రత్తగా చదివినప్పుడు అర్థం చేసుకుంటే వాటిలో ఉన్నటువంటి పరమార్థము మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. యోహాను గారు రాస్తున్నటువంటి మాటలో నుంచి ఎంతగానో మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు మనందరము నిత్య జీవం పొందవలనని దేవుడు తన కుమారుని మన కొరకు ఇచ్చెను రాయబడింది. ఎలాగంటేనమ్మా, జాగ్రత్తగా మీరు వినండి. కొంత సమయం అమ్మా జాగ్రత్తగా నాకు బాగా ఆలకించండి వాక్యాన్ని. ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు లోకమును ప్రేమించెను. దేవుడు దేన్ని ప్రేమించాడమ్మా? లోకమును ప్రేమించాడు. లోకమంటే లోకములో ఉన్నటువంటి మనుషులను ప్రేమించాడు గాని లోకములో ఉన్నటువంటి కోరికలను ప్రేమించడంలా. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడంబము దీన్ని కాదు దేవుడు ప్రేమించింది. లోకములో ఉన్నటువంటి మనుషులను ప్రేమించాడు. అందుకని 3:16-17 ఒకసారి చదువుతాడు చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయన అంటే యేసు ప్రభువారు వచ్చింది దేనికి అనుకుంటున్నారమ్మా? తీర్పు తీర్చడానికి రాలా ఆయన. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పుటోడివి, నువ్వు ఇట్టాటోడు అని చెప్పటానికి కదా ఆయన వచ్చింది. మరి దేనికి వచ్చాడు? తప్పు చేస్తున్న వాళ్ళను తప్పుల్లో నుంచి బయటికి రమ్మని చెప్పడానికి వచ్చాడు. తప్పు చేసే వాళ్ళని బయటికి రమ్మని చెప్పేది వేరు, తప్పు చేస్తున్నావని చెప్పేది వేరు. రెండిటికి చాలా తేడా ఉంటుంది. తప్పు చేస్తున్నావని ఎదుటి వాళ్ళని తీర్పు తీర్చేది చాలా మంది ఉన్నాం. ఎందుకంటే ఎదుటి వాళ్ళకు తీర్పు తీర్చడానికి, లోకానికి తీర్పు తీర్చడానికి యేసు ప్రభువారు రాలా. లోకములో ఉన్న మనుషులు ఆయన ద్వారా రక్షణ పొందాలని యేసు ప్రభువారు లోకంలోనికి వచ్చాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, లోకంలో ఉన్నటువంటి మీరందరూ కూడా మీ యొక్క ఆలోచనలలో కానీ, మీ క్రియలలో కానీ, మీ యొక్క ఉద్దేశములలో కానీ, మీ యొక్క మనసులో కానీ మీరు చెడ్డదానిని ప్రేమించి మీ జీవితాలను చెడ్డ వైపు మళ్లించుకుంటూ ఉన్నారు.
కాబట్టి ఈ విధంగా మీరు చెడ్డ వైపులోనికి వెళ్ళిపోవటం వలన, మీ జీవితాలు చెడ్డ వాటిని అవలంబించటం వలన, మీ జీవితాలలో చెడు కార్యాలు చేయటం వలన మిమ్మల్ని మీరు నాశనానికి అనగా నరకానికి బానిసలు, అంటే నరకానికి పాత్రులుగా చేసుకుంటున్నారు. కాబట్టి మీరు నరకానికి పోవాలని నేను మిమ్మల్ని పుట్టించలేదు అంటున్నాడు ఆయన. యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు మనుషులను దేనికోసం పుట్టించాడంటే నరకానికి పోవటానికి కాదు. అంతే కదమ్మా. తల్లిదండ్రులు పిల్లలను దేనికోసం కంటారు? చెడిపోవాలనక్క అమ్మా, చెడిపోవాలనక అనేది బాగుపడి మంచి వాళ్ళు ప్రయోజకులు కావాలి. వాళ్ళు నేను చూసి నాకు పుత్రోత్సాహం అంటే వాళ్ళ యొక్క పద్ధతులను చూసి, వాళ్ళు చేసే పనులను చూసి, వాళ్ళు నడిచే నడవడికను చూసి, వాళ్ళ యొక్క జీవితాన్ని నేను చూసినప్పుడు, అనేక మంది మా పిల్లల గురించి గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు నాకు సంతోషం. 9 నెలలు కడుపులో దాచిపెట్టుకొని భూమి మీదకి పంపించి ఒక 5-6 సంవత్సరాలు పెరిగిన తర్వాత నీ పిల్లవాడిని ఎవడో వచ్చి చెడ్డవాడని చెబితే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటారక్క? 5 సంవత్సరాలకే నీ పిల్లోడు చెడ్డోడంటే, ఇట్లాంటి చెడ్డోడు నాకు ఎందుకు పుట్టారా, మంచివాడైతే బాగుండని నీ కుమారుడికి నువ్వు వెళ్ళి నువ్వు చేస్తున్నది తప్పులు, అవి చెయ్యొద్దు, వాటిలో నుంచి నువ్వు బయటికి రమ్మని చెప్పటము తీర్పు తీర్చటమా? తీర్పు తీర్చటమమ్మా. తప్పులు చెయ్యొద్దు అని చెప్పటం దేనికి చెప్తున్నాడు? మేలు కొరకు చెప్తున్నారు. అయ్యా, నువ్వు చిన్న వయసులోనే సిగరెట్లు తాగుతున్నావంట, చిన్న వయసులోనే మందు తాగుతున్నావంట, చిన్న వయసులోనే గుట్కాలు వేసుకుంటున్నావంట. ఇవి వేసుకోవటం వలన నీ ఆరోగ్యం పాడైపోద్ది. నీ ఆరోగ్యం పాడైపోవటం వలన నీవు ఆ అనారోగ్యంతో హాస్పిటల్ పాలవుతావు. నువ్వు హాస్పిటల్ పాలైనప్పుడు నీ అవయవాలు చెడిపోతాయి. నీ అవయవాలు చెడిపోయినప్పుడు నువ్వు నన్ను చూసుకోవాలనుకున్నాను, కానీ నేను నిన్నే చూసుకునే పరిస్థితి వస్తుంది. నిన్ను గురించి నేను ఎన్నో కలలు కన్నాను, నిన్ను గురించి నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్నాను. ఇలాంటప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేయటం వలన నీకు ఇవన్నీ వస్తవి అని చెప్పటము తీర్పక్కది కాదు. అవును కదా. ఇప్పుడు ఉదాహరణకు అక్క అయిందనుకోండి, అక్క యొక్క కుమారుడు ఏదైనా చిన్న తప్పు చేసాడు అనుకోండి, అక్క హెచ్చరించడం తీర్పా? నాకు ఎందుకు చెప్పావని అంటాం కరెక్ట్ కాదుగా. ఎందుకు చెప్తున్నదంటే, ఎవరైనా ఎందుకు చెప్తారంటే వాడు దానిలో నుంచి బయటికి రావాలని, వాళ్ళు ఆ పరిస్థితిలో నుంచి విడుదల పొందాలని. ఎందుకంటే ఇవి చెయ్యటం వలన వాని జీవితంలో వాడికి ఏమొస్తుందంట, వాని యొక్క శరీరంలో ఉన్నటువంటి కొన్ని రోగాలు వస్తాయి. ఈ రోగాలు రావటం వలన నీవే పాడైపోతావయ్యా, నువ్వు అవి చెయ్యొద్దు అని చెప్తా. అంతే కదా మనం చెప్పేది ఎవరైనా. ఇప్పుడు యేసు ప్రభువారు కూడా, తండ్రి అయిన దేవుడు కూడా యేసు ప్రభువారి గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాబట్టి ఆ లోకములోనికి యేసు ప్రభువారిని ఎందుకు పంపించాడంటే, ఈ లోకములోనికి అందరికి తీర్పు తీర్చడానికి కాదు. మరి దేనికి పంపించాడు? ఆ చేస్తున్న తప్పుల్లో నుంచి బయటికి రమ్మని చెప్పటానికి పంపించాడు. అది మీకు అర్థం కాకపోతే ఇంకా బాగా చెప్తా చూడండి. ఇక్కడ కరెంటు వైర్లు ఉన్నాయమ్మా, బాగానే కరెంటు వైర్లు ఉన్నాయి. చిన్నపిల్లవాడు ఆ బొక్కల్లో ఏలు పెట్టాడు అనుకోండి, రే ఏలు పెట్టగాక మనం తీర్పా? ఎందుకు ఏలు పెట్టొద్దంటాం? అది కరెంట్ అయ్యా, అది పట్టుకుంటే నువ్వు చచ్చిపోతావు, అది పట్టుకోవద్దని చెప్పటము తీర్పు కాదు. అది ఏంటిది? మేలు, మంచి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ బైబిల్ కూడా ఏమంటున్నానంటే, ఇక్కడ యేసు ప్రభువు కూడా ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను ఈ లోకంలోనికి దేనికి వచ్చానంటే, మీరు చేసేటువంటి దుష్కార్యములలో నుంచి, మీరు చేస్తున్నటువంటి చెడ్డ పనులలో నుంచి బయటికి రాండి అని చెప్పటానికి వచ్చాను అంటున్నాడు. అర్థమవుతుందా? బయటికి రమ్మని చెప్పడానికి వచ్చాడు. ఏటిలో నుంచి బయటికి రమ్మని? చెడులో నుంచి బయటికి రమ్మని చెప్పటానికి వచ్చాడు. నేను వ్యభిచారం చేస్తున్నాను, నేను మద్యపానం తాగుతున్నాను, ఇప్పుడు నాకు మీలాంటి పెద్దలు వచ్చి, అయ్యా ప్రకాష్ ఇదేం పని అయ్యా, ఇలా చెయ్యగాకు, ఇలా చేస్తే నువ్వు కష్టపడి సంపాదించుకున్న నీ డబ్బంతా పాడైపోద్దని మీరు నాకు చెబితే అది కరెక్టా కాదా? చెప్పొచ్చు చెప్పకూడదమ్మా? బాగానండి. చెప్పొచ్చా చెప్పకూడదా? చెప్పాలి. ఎన్నా ఎనగపోయినా చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే
నీ బాధ్యత. ప్రతి మనిషికి ఒక బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, ప్రతి వాడు కూడా, కంపెనీ వాడు కూడా ఈ యొక్క సిగరెట్ ప్యాక్ మీద ఏం చేస్తారంటే స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూర్డ్ హెల్త్, అంటే ఇవి తాగటం వలన నీ యొక్క ఆరోగ్యం దెబ్బతింటుందని దాని మీద రాసి మరీ అమ్ముతుంటారు. రాయకపోతే గవర్నమెంట్ ఒప్పుకోదు తెలుసా? ఖచ్చితంగా రాయాలి. కైనా ఎందుకు జనమలేటికి అలవాటు పడిపోతారంటే వీటికి వెళ్ళిపోవటం వలన నువ్వు నీ యొక్క ఆయుసు కాలంలో నుంచి సగం ఆయుసు పాడు చేసుకుంటున్నావు. ఇలాంటి చెడ్డ అలవాట్లకు నువ్వు అలవాటు పడిపోవటం వలన నీ బాధ్యతను నువ్వు మర్చిపోతున్నావు. చదువుకునేవాళ్ళు చదువుకోవటం లేదు, మంచిగా పనులు చేసుకునేవాడు పని బాటలు చేసుకోవటం లేదు, వ్యర్థంగా వేట వైపే తిరగటం వలన మీరు పాడైపోతారు. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే దుష్కార్యములు చేయు ప్రతి వాడును అన్నాడు. ఎవరంటారు? దుష్కార్యములు చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును, మంచిని ద్వేషించి చెడునే ప్రేమించును అన్నాడు. అంటే చెడ్డ కార్యములు, దుష్కార్యములు అంటే, దుష్కార్యం అంటే ఏందమ్మా తెలుసా? చెడ్డ కార్యములు చేసే ప్రతి వాడు కూడా మంచి వాళ్ళకి నచ్చదు. ఏది నచ్చదు అంటమ్మా? మంచి చెప్తే నచ్చుద్దా? నచ్చదు. కాబట్టి వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించుచున్నారు అని రాక. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచు అందరినీ వెలుగులో నడవమని చెప్తున్నాడు ఈ వెలుగు ద్వారా. కాబట్టి ఈ రోజు ఈ యొక్క బైబిల్ గ్రంథం ద్వారా తెలియచేయుచున్న మాట కూడా ఏంటంటే, అమ్మ జాగ్రత్త మీరు అన్నది, మనసు అంతా ఇక్కడ పెట్టి కొద్ది నిమిషాలు అన్నది. తెలియచేయుచున్న మాట ఏంటంటే మన జీవితాలలో కొన్ని తెలియనటువంటి చెడ్డ కార్యక్రమాలు మనలో ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నానని నాలో లేవని కాదు, మీరు ప్రార్థనకు వచ్చారని మీలో లేవని కాదు, ఎవరిలోనైనా కొన్ని చెడు ఉంటాయి. ఈ చెడు అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో చాలా చక్కగా రాయబడింది. ఒకసారి చూడండి అమ్మ. అక్కడ లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, ఏంటంట? దురాలోచనలు. దురాలోచన అంటే చెడ్డ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి చెడ్డ ఆలోచనలు? హృదయములో నుంచి వస్తున్నాయి. ఒకళ్ళు బాగుపడకూడదని, ఏదో చెడ్డ కార్యం చేయాలని ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయంలో నుంచి వస్తున్నాయి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుంచి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును. చూడండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపల నుంచి వస్తున్నాయి. లోపల నుంచి ఎందుకు వస్తున్నాయి అంటే మనుషుని యొక్క ఊహ అంతయు వారి బాల్యం నుండే చెడ్డది. ఎప్పటి నుంచి చెడ్డదంటమ్మా? బాల్యం నుండి చెడ్డది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మనకు తెలియజేస్తున్నది ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పద్ధతుల ప్రకారం కూడా అందరినీ ప్రేమించాలి, అందరినీ సహోదరులుగా చూడాలని మనందరికీ చెప్తుంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే మనుషుని యొక్క హృదయంలో నుంచి దుర ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు లోపల నుంచి వస్తుంటాయి. ఈ చెడు ఆలోచనలు ఏంటంటే జారత్వం అనేది ఈరోజు లోకం మీద విచ్చలవిడిగా అయిపోతుంది. ఇది అనేక మంది వారి జీవితాలలో ఇది చెయ్యాలో చేయకూడదు ఆలోచన లేదు. ఎలా చూడాలని చెప్తున్నానంటే భారతీయులందరూ నా సహోదరులు అనే మాట ఈరోజు మర్చిపోయారు దేశం. అందుకని ఇక్కడ ప్రభువారు కూడా ఏమని మాట్లాడుతున్నారంటే మీరు దుష్కార్యములు చేసే వాళ్ళైతే అవి చెయ్యొద్దయ్యా, అవి చెయ్యటం వల్ల ఎదుటి వాళ్ళకు కీడు చేస్తావు, ఎదుటి వాళ్ళకు కీడు చేయటం వలన నీకేం ప్రయోజనం అవుతుందమ్మా? ఇప్పుడు నేను ఈ సహోదరికి కీడు చేయటం వల్ల నాకేమన్నా సంతోషం ఉంటుందా? ఒకళ్ళని ఏడిపించి నేను బ్రతకడం బాగుంటుంది అక్క చెప్పండి? ఒకళ్ళ అంటారు చూడండి, ఒకళ్ళను ఇబ్బందులు పెడుతూ నేను సంతోషం అంటడం కరెక్ట్ ఉంటుందా? అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? వాళ్ళ ఉసురు ఎలకు తగులుద్ది అంటారు. ఎందుకంటే సారా అంటుంది అబ్రహాముతో, నా ఉసురు నీకు తగులును గాకని మాట్లాడు. ఎందుకు మాట్లాడతారంటే ఇవన్నీ కూడా ఈరోజు లోకానికి అర్థము కానిది. దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారి ద్వారా ఏం చెప్తున్నాడంటే ఇదిగో వెలుగు, నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకంలో ఉన్నదంట. ఏమంటుందంటే చూడండి,
3:16, 3:19 ఒకసారి చదువు. 3:19 ఒకసారి మళ్ళా చూద్దాం, చూడండి. వెలుగు లోకములోనికి వెలుగు లోకములోనికి వచ్చెను. ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు యేసు ప్రభు వారు? లోకంలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? లోకానికి తీర్పు తీర్చడానికి అనుకుంటారేమో. తీర్పు తీర్చడానికి రాలా. తీర్పు తీర్చేవాడిని ఎవరైనా ఎదురుస్తారక్క? తీర్పు చెప్పేవాళ్ళు ఎవరు? ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో తీర్పు ఎవరు చెప్తారు? జడ్జి. కోర్టులో జడ్జి ఏం చేస్తాడు? తీర్పు చెప్తాడు. తీర్పు చెప్పినప్పుడు సాక్ష్యాలు ఆధారం చేసుకొని తీర్పు చెప్తున్నప్పుడు ఈ సాక్ష్యాలను బట్టి ఇది కరెక్టా కాదని మొత్తం తీసిన తర్వాత ఒక తీర్పు చెప్తాడు. ఆ తీర్పు ఎవరైనా ఎదురుస్తారా? ఎందుకు ఎదురేయలేరు? అది జడ్జి, అతనికి అధికారం ఉంది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఇప్పుడు వచ్చింది తీర్పు తీర్చడానికి కాదు, మరలా వస్తాడు ఆయన. అప్పుడు దేనికోసం వస్తాడు? అప్పుడు తీర్పు తీర్చడానికి వస్తాడు. ఇప్పుడైతే ఏం చేశాడు తెలుసా? తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ లోకాన్ని రక్షించటానికే నేను వచ్చానన్నాడు. పాపంలో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావటానికి నేను వచ్చానన్నాడు. ఎందుకయ్యా పాపంలో నుంచి బయటకు తీసుకురావాలని ఆయన మనకు చెప్పాలంటే, రేపు తీర్పు తీర్చేటప్పుడు మనం ఏమంటాం చెప్పండి? ఇది ఎందుకు చేసావని నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? ఇది తప్పని నాకు తెలియదు. ఎందుకు తెలియదంటే నాకు ఎవరు చెప్పలేదు. అప్పుడు చెప్పుంటే నేను మారేవాడినేమో. ఎంత బాగా మాట్లాడతాను తెలుసా? అప్పుడు చెప్పు ఉంటే నేను మారేవాడినేమో. చెప్పటానికి నువ్వేమైనా వచ్చి నాకు చెప్పావా? నువ్వు చెప్పలేదు కాబట్టి నాకు తెలియదంట. ఇప్పుడు జడ్జి కూడా ఇది తప్పు అని చెప్పినప్పుడు ఎందుకు ఎదిరించడంటే కొన్ని రూల్స్ ఉన్నాయి రాజ్యాంగం ప్రకారం. ఈ రూల్స్ ని ఎవరు కూడా అధిగమించడానికి లేదు. నేను వాహనం నడుపుకొని పోతున్నప్పుడు కుడివైపున పోయినప్పుడు యాక్సిడెంట్ అయింది అనుకోండి, తప్పు ఎవరిదంటారక్క? ఎవరిదంటారు? నాది. ఎందుకంటే కుడివైపున వెళ్ళిపోయాను, నువ్వు ఎడవైపు వెళ్ళిపోవాలి. రూల్స్ కొన్ని ఉన్నాయి. నేను కుడివైపున పోయాను, వాడు వచ్చి నన్ను కొట్టానంటే ఒప్పు కాదు. కొన్ని రూల్స్ ప్రకారం చేయాలి. ఈ రూల్స్ నీకు ఎలా తెలుసుకోవాలంటే, డ్రైవింగ్ చేసేటప్పుడు, డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఈ రూల్స్ అన్ని తెలిస్తేనే లైసెన్స్ ఇస్తారు. రూల్స్ తెలియకపోతే లైసెన్స్ చేయరు. ఇప్పుడు ఏంటారు అంటే, నేను యాక్సిడెంట్ చేసినామంటే నీకు లైసెన్స్ ఉందో చూపించమంటారు. లైసెన్స్ చూపిస్తే నీకు అన్ని తెలిసి కూడా నువ్వు ఇలా ఎందుకు వెళ్ళిపోయావు అంటే లెక్క లేకుండా వెళ్ళిపోయావు. కాబట్టి తప్పు నీదే, నీ తప్పుకు నువ్వు శిక్ష అనుభవించు అంతే. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా మొట్టమొదటిగా లోకంలోనికి వచ్చి మనుషులందరికీ చెప్తున్నాడు. ఈ రోజు నీకు వద్దన్నా కావాలన్నా చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, ఒక రోజు ఏముందక్క? తీర్పు ఉంది. ఆ తీర్పు రోజున మనల్ని వరుసలో నిలబెట్టి అడిగినప్పుడు అప్పుడు మనం ఏమనకూడదు? మాకు తెలియదు అనకూడదు. మాకు తెలియదు అని అంటే ఒప్పుకోడుగా. ఎందుకంటే ఆ రోజు నేను వచ్చి చెప్పాను, నువ్వే వినలేదు. విన్నా కూడా నాకు వద్దనుకున్నావు. నువ్వు వద్దనుకున్నా కూడా నేను వచ్చి చెప్పాను. నా బిడ్డలను పంపించి నీకు తెలియజేయించాను. నా బిడ్డలను వెన్ని తిట్టినా ఏమన్నా వచ్చి చెప్పారు. ఎందుకు చెప్పారంటే, ఆ తీర్పు లోకంలోనికి వచ్చి, ఆయన లోకంలోనికి దేనికి వచ్చాడు? దుష్కార్యం చేసే ప్రతి వాడు దుష్కార్యములో నుంచి బయటికి రావాలని. దేనికి వచ్చి చెప్తున్నారంట? చెడు పనులు చేస్తున్న నీవు చెడులో నుంచి బయటికి రమ్మని చెప్పడానికి వచ్చాడు ఆయన. నువ్వు చేసేటువంటి చెడు వల్ల నీవే పాడైపోతావు. నువ్వు చేసేటువంటి చెడ్డ కార్యముల వల్ల నీ కుటుంబమే నాశనం అయిపోద్ది. నువ్వు చేసేటువంటి చెడు పనుల వల్ల నీ జీవితమే పాడైపోతుంది. నేను ఉదాహరణకు, నేను చెడు పనులు చేస్తూ నేను వ్యభిచారం చేస్తున్నాను అనుకోండి. నేను వ్యభిచారం చేయటం వల్ల నాకు నా భార్యకి మధ్య ఆ సంబంధం తగ్గిపోద్ది. నాకును నా పిల్లలకు మధ్య సంబంధం తగ్గిపోద్ది. నేను కుటుంబాన్ని పడుచుకోకుండా నా ఇష్టం వచ్చినట్టు తిరగటం వలన నా కుటుంబం ఏమైపోద్ది? చల్లా చెదరైపోద్ది. నేను కుటుంబంలో చల్లా చెదరైపోవటం వల్ల నన్ను నమ్మిన వాళ్ళు ఎంతో మంది ఏడుస్తూ ఉన్నారు కనుక ఇప్పుడు యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, దీనివల్ల నీ కుటుంబం పాడైపోతుంది, వేరొకరి కుటుంబం కూడా పాడైపోతుంది. నువ్వు దాన్ని మానుకొని నీ ఇష్టం, నీ యొక్క సొంత భార్యను, నీ పిల్లలతో సంతోషంగా ఉండమని చెప్పటానికి యేసు ప్రభువు వచ్చాడు. ఇది బైబిల్ చెప్పేది. బైబిల్ అంటే ఏదో చెప్పట్లేదు, ఇదే చెప్తుంది. కాబట్టి ఇప్పుడు చెడు చేసే ప్రతి వాడు కూడా వాళ్ళ చెడ్డ పనులు వదిలిపెట్టడం ఇష్టం లేక దీన్ని ఏం చేస్తున్నారంట? ద్వేషిస్తున్నాడు. అవి వదిలి, నేను త్రాగుతున్నాను అనుకోండి, నన్ను త్రాగవద్దని అక్క చెప్పింది అనుకోండి, అక్క నాకు నచ్చదు. అక్క నువ్వు ఎందుకు నచ్చు? నాకు నచ్చింది నేను చేస్తే నీకెందుకు అనుకుంటాము. కానీ నువ్వు చెప్పింది దేనికి? మా తమ్ముడు పాడైపోకూడదు. మా తమ్ముడు పాడైపోతే, మా తమ్ముడు జీవితం పాడైపోతే, ఆ కుటుంబం పాడైపోద్ది, ఆయన బిడ్డలు పాడైపోతారని నా మీద ప్రేమతోనే కదా అక్కడ నువ్వు చెప్పేది. ఇప్పుడు నేను ప్రేమతో చెప్పిందని నేను
చేతగానితనంగా తీసుకుని నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే చివరికి నా కుటుంబానికి ఎవరు దిక్కు, నా కుటుంబానికి ఎవరు ఆధారం? అందుకని ఇక్కడ ఏమన్నారు తెలుసా? దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. వెలుగును ద్వేషించును. దేన్ని ద్వేషిస్తాడు? వెలుగు. అంటే వెలుగుని ద్వేషించేవాడు ఎవరంట? దుష్కార్యం చేసేవాడు. మంచి చేసేవాడు ద్వేషించడు. ఎప్పుడైనా చూడండి, మంచి పనులు చేసేవాళ్ళు మంచిని ఏం చేస్తారు? ప్రేమిస్తారు. మంచి కార్యాలను ఏం చేస్తారు? ఇష్టపడతారు. వెలుగులో ఉండటానికి ఏం చేస్తారు? ఇష్టపడతారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను మొన్న ఒక రోజు నేను మా యొక్క సహోదరి ఒక అమ్మాయి మురళి మేమందరం కూడా మార్కాపురం నుంచి ఆటో మీద వస్తూ వెళ్ళిపోతున్నప్పుడు మీ అందరికి కొత్తపల్లి ఐడియా ఉంది కదా? కొత్తపల్లి తెలుసు కదా మీ అందరికి? కొత్తపల్లి నుంచి మా ఊరికి వెళ్ళిపోతుంటే అక్కడ ఒక చోట ఆ యొక్క అడవి ఉంది. అడవి అంటే తెలుసు కదా, అక్కడంతా కూడా పొలాలు అవి ఉన్నాయి. ఆ పొలాలలో చీకట్లో కొంతమంది కూర్చొని ఏదో తింటున్నారు, ఏదో తాగుతున్నారు. అప్పుడు అమ్మాయి అంటుంది, లైట్ ఏం వేసుకోవచ్చు కదంటే, లైట్ వేసుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఆ చీకట్లో ఎందుకు చేస్తున్నారంటే, ఇప్పుడు మంచి చేసేవాడైతే వెలుతురులో చేస్తాడు, చెడు చేస్తున్నాడు కాబట్టి చీకట్లో చేస్తున్నాడు. ఇప్పుడు వాడి చెడ్డ కార్యములు కనపడకుండా ఉండాలని వాడు ఎక్కడికి రాడంట? వెలుగునొద్దకు రాడు. వెలుగునొద్దకు వస్తే వెలుగు ఏం చేస్తుందంట? అన్ని ఏం చేస్తుందని రాయబడి చూడు అక్కడ. తన క్రియల దృష్టిగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని. చూడండి, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు ఎక్కడికి రాడంట? వెలుగునొద్దకు రాడు. ఇక్కడికి వచ్చినప్పుడు వెలుగు ఏం చేస్తుందాన్ని? గద్దిస్తుంటది. రే నువ్వు చేసేది తప్పు. కనబడకున్నట్లు కింద ఏం రాయబడి తెలుసా? గద్దించును. నువ్వు చేసేది తప్పు. ఏమంటుంది అక్కడ చూడండి, తన క్రియలను గద్దించును, నువ్వు చేసేది తప్పు. అప్పుడప్పుడు కొంతమంది మా అక్కాయోళ్ళు కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారంటే పిల్లలకి, మా ఇంటి దగ్గర కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఊరక చెప్తుంటారు పిల్లలకి, రే అల్లి చెయ్యొద్దురా, రే బండి మీద అట్టు పోవద్దురా, రే ఎండగా తిరగొద్దురా, సాయంకాలం పెందలాడి ఇంటికి రారా, పెందలాడి మనం ఏదో చోట పోవాలరా అని చెప్తా ఉంటారు. చెప్పినప్పుడు ఆ పిల్లలకి ఏమనిపిస్తుంది అక్క? కోపం వస్తుంది. చి నువ్వెందుకు వచ్చావు, అసలు నువ్వెందుకు, నాకు ఇంటికాడి కంటే ఆన్నే బాగుంది నాకు అంటే, అక్కడ ఎందుకు బాగుంది? చెప్పేవాళ్ళు లేని చోట బాగుంది వాళ్ళకు, చెప్పేవాళ్ళు ఉన్న చోట బాగలేదు. ఎందుకంటే చెప్పకూడదు. చెప్పితే ఇప్పుడు ఉదాహరణకు అక్క ఉంది అనుకో, నాకు ఎందుకు చెప్పుద్దమ్మా, ఎందుకు చెప్తావు అక్క? నాకు ఆమేన్, బాగుపడమని చెప్పద్దు గాని చెడిపోమని చెప్తావా? ఎందుకు బాగుపడమని చెప్తావు? నీకేం అవసరం అంటే, నా తమ్ముడు కాబట్టి చెప్పవుగా. ఇప్పుడు నేను చెడిపోతే నీకెందుకు అనుకుంటే, మనందరం కూడా ఏమంటుంది బైబిల్? మీరందరూ సహోదరి సహోదరులు, ఏ ఒక్కడు నశించటం నాకు ఇష్టం లేదు, ఏ ఒక్కడు పాడైపోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి మీరు బాగుపడాలని దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకములోనికి పంపించాడంట. ఈ లోకములోనికి యేసు ప్రభు వారు వచ్చి అందరికి ఏం గురించి చెప్తున్నాడమ్మా? మంచి చెయ్యమని చెప్తున్నాడు. ఈరోజు మంచి చేయడానికి మనకైనా ఇష్టం ఉండదు అక్క? కూర్చొని చూద్దాం. అప్పుడప్పుడు 10 నిమిషాలు మన కుటుంబం కొరకు, మన యొక్క చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారి కొరకు, మన ప్రాంతం కొరకు ఒక గంట అయిన మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయాలంటే 10 నిమిషాలు చేస్తే మనకి ఎన్ని గంటలో చేసినట్టుంటది కదక్క? బయట కూర్చొని ఒక 2-3 గంటలు మాట్లాడినా కూడా, ఇప్పుడే నేను బయటకు పోయిచ్చినానంట, ఇప్పుడే పోయించింది. ఎప్పుడు పోయించినావు నువ్వు? పొద్దుగూకులు మాట్లాడినా కూడా నువ్వు ఇప్పుడే లాగుంది. 5 నిమిషాలు ప్రార్థన చేసి 5 గంటలు చేసినానని చెప్తాం. ఎందుకంటే ఎదుటి వారిని ప్రేమించినప్పుడు వారు మార్గాలను కూడా మనము గమనించి అలా చెయ్యొద్దయ్యా. జాగ్రత్తలు ఎందుకు చెప్తుంటారు? ఉదాహరణకు ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి స్త్రీలు ఉంటారు. అంటే వారికి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పగానే వెంటనే ఎవరి దగ్గరికి వెళ్తారక్క? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఈ రోజుల్లో అయితే డాక్టర్ దగ్గరికి, ఇంతకుముందు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తారు, అన్ని తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? జాగ్రత్తలు చెప్తారు. ఏం జాగ్రత్తలు చెప్తారు? ఎక్కువగా నువ్వు పైకి ఎక్కొద్దమ్మా, పై నుంచి దిగొద్దమ్మా, బరువులు ఎక్కువ మొయ్యొద్దమ్మా, ఎలా పడితే అలా ఉండొద్దమ్మా, జాగ్రత్తగా ఉండంటే, నువ్వేది నాకు చెప్పేదంటే ఏమవుద్దక్క? నువ్వేది నాకు చెప్పేది నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే 4 రోజుల తర్వాత లోపల ఉన్న పెండం కింద పడిపోద్ది. ఎందుకు పడిపోయింది? నువ్వు పోయి ఇప్పుడు పడిపోయింది ఎందుకంటే చెప్పినప్పుడు వినకపోయినావు కాబట్టి నీ చేతులతో నువ్వే పాడు చేసుకున్నావు. అది చెప్పినప్పుడు అంటే
చెప్పినప్పుడు అంటే బాగుపడేది కదా. ఇప్పుడు మాకు ప్రాంతంలో ఒక సహోదరికి కొంత ఒక 2-3 నెలల క్రితము ఒక చిన్న సంఘర్షణ జరిగింది. జరగగానే అందరూ చెప్పారు, అవసరం లేదమ్మా, ప్రాణానికే ప్రమాదం వస్తుంది, వద్దమ్మా, జాగ్రత్త పడమంటే వినకపోయాక ఈరోజు ఏమైంది, అది ఎక్కువైపోయింది, అది ప్రమాదానికి దారి తీసింది. ఇప్పుడు ఎవరు దిక్కు? ఇప్పుడు ఎంత పెట్టినా వస్తుందా? ఎంత ఖర్చు పెట్టినా వస్తుందా? ఎంత పెట్టినా రాదు. ఎన్ని డబ్బులు నష్టము, సమయం నష్టము, ఇంకా నీ ఆరోగ్యము నష్టము, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ప్రశాంతత లేకుండా ఉంటది. అదే చెప్పినప్పుడు వింటే అందరూ సంతోషంగా ఉంటారు కదా. ఒక చెడు పని చేసేటప్పుడు అక్క తెలుసు, నాకు అక్క గురించి నాకు చాలా సార్లు తెలుసు. ఎవరికైనా కూడా చెప్తుంటది, పోయి ఇలా చెయ్యొద్దయ్యా, నేను తమ్ముడైనా, వాళ్ళ తమ్ముడైనా, వాళ్ళ కొడుకైనా, వాళ్ళ బంధువులైనా, చుట్టుపక్కల తెలిసిన వాళ్ళందరూ పోయి చాలా సార్లు చెప్తుంటది. నేను అనుకుంటాను, ఎందుకక్క నీ కోరక వాళ్ళు ఎనకపోయినా చెప్తావంటే, అయ్యా రేపు వాళ్ళు బాధపడుతుంటే అందరికంటే ఎక్కువగా నేనే ఏడ్చేదా. ఎంత బాగా నేను చెప్తున్నానంటే, ఎంత ఎక్కువ నేను చెప్తున్నానంటే, వాళ్ళు చెడిపోయినప్పుడు ఏడ్చేది కూడా ఎక్కువ నేనే. వాళ్ళకి తెలియదు జీవితం అంటే ఏందో, వాళ్ళకి తెలియదు బరువు బాధ్యతలు అంటే ఏంటియో, వాళ్ళకు కుటుంబం అంటే ఏందో తెలియదు. తెలిసిన నేను వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు మారరుగా, వాళ్ళు బాగుపడేది ఎప్పుడయ్యా, ఓకేలే పోతే పోని వాళ్ళ పాపనాలు పోతారంటారు. రేపు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మళ్ళీ ఎవరి దగ్గరికి వస్తారు? నా దగ్గరికే వస్తారు. అప్పుడు నేను బాధపడటం కంటే ఇప్పుడే జాగ్రత్తలు చెప్పడం మంచిది కదమ్మా. నేను జాగ్రత్త చెప్పడం మంచిది కదా. నేను ఆటో నడుపుకొని పోతాను, కొత్తగా నేర్చుకొని పోతున్నప్పుడు అక్క చాలా మంది చెప్తుంటారు జాగ్రత్త పోయి అంటే, మీరేది నాకు చెప్పేది నేను ఎప్పుడు అంటనా? ఎందుకు జాగ్రత్త బాగపోతే ఇబ్బంది పడతాను. జాగ్రత్తలు ఎందుకు చెప్తారంటే కీడు జరుగుద్ది అని. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు కూడా ఏమంటున్నారంటే, మీరు జాగ్రత్తగా ఉండండి, నేను మీకు జాగ్రత్తగా చెప్పడానికి వచ్చాను కానీ చెయ్యొద్దని ఖండించడానికి రాలేదు. అది నీ ఇష్టం. నేను చెయ్యొద్దని చెప్పే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు నేను వచ్చి చెప్పను, చేసే ప్రతి ఒక్కరిని శిక్షిస్తాను. చెప్పడు ఇంకా, ఇప్పుడు అంతా చెప్తున్నాడు. ఎప్పుడు దాకా? ఆయన మరలా వచ్చేంత వరకు చెప్పిస్తూ ఉన్నాడు. అందుకేమంటున్నాడు, దుష్కార్యములు చేయు ప్రతివాడు తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. ఎందుకు రాడంటే, ఇక్కడికి వస్తే నువ్వు చేసేది తప్పు అని చెప్తారు. నేను చేసేది తప్పు అని చెప్పినప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది? నాకే చెప్తున్నారు అనిపిస్తుంటది. నాకే చెప్తాను, నీకు చెప్పడానికి మాకేం పని బాట లేకుండా ఉంటాము. నీకు చెప్పాల్సిన అవసరం ఏమింది? నాకు బైబిల్ చెప్పింది చెప్తున్నా, బైబిల్ చెప్తుంది. కాబట్టి చాలా మంది ఉంటారు, కొన్నిసార్లు కొంతమంది ప్రార్థనలో మానుకున్న తర్వాత ఎక్కువ చెడిపోయి ఉంటారు. మీకు తెలుసో తెలియదు. ఎందుకంటే ఇక్కడ చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఇంతకు ముందైనా చెప్పేవాళ్ళు, ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అది అతి మీరిపోతే చివరికి ఏమవుద్ది? నాశనానికి దారితీస్తుంది. కాబట్టి ఎందుకు ప్రజలను దేవుడు పిలుస్తున్నాడంటే, మీ దుష్కార్యములను విడిచి నా యుద్ధకు నన్ను పిలుస్తున్నాడు. ఆయన ఏం పెద్ద భారం మన మీద పెట్టడం లేదు, పెద్ద బరువులు మనం ఎత్తటం లేదు, ఏదేదో చేయమని చెప్పటం లేదు. చెడు చేస్తున్న నీవు చెడులో నుంచి బయటికి రా అని పిలుస్తున్నాడు. ఎందుకు పిలవాలంటే, రేపు నువ్వు నశించిపోతుంటే వీళ్ళందరికంటే ఎక్కువ బాధపడేది నేనే. ఎవరమ్మాయినా? యేసు ప్రభు. నేనే బాధపడుతున్నాను. నా నోటితో నేను మిమ్మల్ని నరకానికి పొమ్మని చెప్పలేను, నా నోటితో నేను మిమ్మల్ని పాతాళంలో వెయ్యలేను. కాబట్టి మిమ్మల్ని అందరినీ రక్షించాలనే నేను ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను అన్నాడు. కాబట్టి దేవుడు బ్రతిమలాడుతుంటే మనం ఏమనుకోకూడదు అక్క, చేతగాని తనం అనుకోకూడదు. అప్పుడప్పుడు మేము బైక్ మీద వెళ్తున్నప్పుడు, బైక్ మీద అక్కడికి వెళ్తున్నప్పుడు 1-2 సార్లు పోలీసు వాళ్ళు ఆపి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, హెల్మెట్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందని అన్ని చెప్తుంటారు. బతిమలు 1-2 సార్లు చెప్తుంటారు. మనమేమనుకుంటామంటే, ఎన్నిసార్లు బతిమలాడుతున్నాడు, ఏం చేత కదా అనుకుంటాం. కానీ చేతగాని తనం కాదు. వాళ్ళ చేతిలో ఏముందక్క? అధికారం ఉంది. అవసరమైతే తీసుకెళ్లి జైల్లో నొక్కొచ్చు. కానీ ఎందుకు చెప్తున్నారు? తెలుసుకుంటామని. ఎందుకు తెలుసుకోవాలంటే, రేపు నీ మీదికి నాశనం వస్తుంది. ఆ నాశనం వచ్చినప్పుడు నువ్వు నశించిపోకుండా ఉండాలని, నువ్వు కింద పడ్డప్పుడు తల తగిలితే తలకాయ పగిలిపోతే నువ్వు చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోతే నీ కుటుంబం ఏమవుద్ది? కాబట్టి హెల్మెట్ ధరించమని చెప్తావు. హెల్మెట్ ధరించమని చెప్తాను చెడ్డ మాట, మన మంచి మాటే, కానీ మనకు నచ్చదు. ఎందుకంటే
అది నచ్చదని మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఈరోజు మీ అందరికి కూడా తెలియజేసిన చిన్న మాట ఏంటంటే, దేవుడు యేసు ప్రభు వారిని లోకంలోనికి దేనికి పంపించాడు? మనుషులను చెడు చేసే దానిలో నుంచి బయటికి రమ్మని చెప్పటానికే పంపించాడు. ఆ బయటికి రావటానికి మనందరికి దేవుడిచ్చింది అవకాశం ఇది. కాబట్టి ఎవరు రారంటే దుష్కార్యములను ప్రేమించే వాళ్ళు రారు. అయినా దేవుడు ఏమంటున్నాడంటే, మీకు అవకాశం ఇవ్వబడుతుంది, ఎక్కడైనా రండి, మీరు చేసే వాటిని విడిచి నా యొద్దకు రండి, నేను మీ పాపాలన్నీ క్షమించి మిమ్మల్ని నీతిమంతులుగా మారుస్తాను, నాతో కలిసి మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తానంటున్నాడు. కాబట్టి ఇంకా నువ్వు దుష్కార్యములు చేయొచ్చు, దుష్ట క్రియలతో అలవాటు పడిపోయి దుష్ట తలంపులతో ఉంటే, ఈ రోజు దేవుడు నీతో నాతో మనందరితో చెప్పిన ఈ మాటను జ్ఞాపకం ఉంచుకొని, దేవుడు నా మంచి కొరకే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించాడు గనుక నేను ఈ మంచిని గ్రహించి నేను కూడా నిత్య రాజ్యానికి వారసుని కావాలని ప్రార్థన చేద్దాం. అందరం కూడా తల వంచితే ప్రార్థన చేద్దాం.